హెల్దీ లడ్డు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి, వేయించిన వేరుశనగ గుళ్ళు, అవిసె గింజలు, శనగపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు విత్తనాలు అన్నమాట, అలాగే గుమ్మడి గింజలు, ఇంకా బెల్లం. చాలా చాలా ఆరోగ్యం అంతా ఇక్కడే ఉందండి. అవిసె గింజలు కానీ లేకపోతే ఈ గుమ్మడి గింజలు కానీ ఈ విత్తనాలంతా కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి కదా. వీటన్నిటితోటి వంట తయారు చేసుకున్నాము. పాటలకు సంబంధించి అడగాలండి. పోలీసులు అనేసరికి కొద్దిగా స్ట్రిక్ట్గానే ఉంటారు, వాళ్ళు డిసిప్లైన్డ్గా ఉంటారు. కానీ మీరు దాంట్లో ఒక ఆర్ట్ని చూసి వాళ్ళలోంచి సంగీతాన్ని ఇట్లాంటి వాటన్నింటినీ బయటకు తీసుకురావడము, దానికోసం ఒక విభాగాన్ని స్టార్ట్ చేయడము, ఇదంతా చాలా అప్రిషియేటబుల్ థింగ్ అనుకుంటా. వాటి గురించి కూడా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఓ పాటతో మొదలు పెడదామండి. తప్పకుండా అండి. యాక్చువల్గా మీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసినట్టు మన దేశంలో కూడా అన్ని జాతుల వాళ్ళు అన్ని భాషలు కలిసి మనం ముందుకెడుతున్నాం అండి. ఎంతో ఆనందంగా ఉంటుంది. నా జన్మభూమి, నా జన్మభూమి ఎంతో అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము, నా సామిరంగా హాయ్ హాయ్ నా సామిరంగా. ఇలాగా ఒక దేశభక్తి గీతంతో మనం కార్యక్రమం ప్రారంభిద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ విత్తనాలని కొన్నింటిని డ్రై రోస్ట్ చేసుకుందాం, కొద్దిగా ఫ్రెష్గా రావడం కోసం, పొడి నీట్గా అవడం కోసం. తర్వాత పొడి కొట్టుకుందాం. మీ చేత్తో కొద్దిగా పొయ్యి వెలిగించండి. థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్లో అండి, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, ఈ రెండు డిపార్ట్మెంట్లో మాకు తెలుస్తుంది పోలీస్ వ్యవస్థలో. ఇలా కాకుండా లా అండ్ ఆర్డర్కి వచ్చేసరికి చాలా శాఖలు ఉంటాయి కదా. అవి ఏ ఏ శాఖలు ఉంటాయి, ఏ విధంగా సొసైటీకి హెల్ప్ అవుతూ ఉంటాయి యూజువల్లీ? మా దగ్గర దాదాపు ఒక 20 రకాల విభాగాలు ఉంటాయి. ఒకటి కమ్యూనికేషన్స్ వ్యవస్థ. ఈ రోజు పోలీస్ కమ్యూనికేషన్ అంతా ఉందంటే దీనికి ఒక అడిషనల్ డీజీపీ స్థాయి అధికారి ఉంటాడు. అలాగే సిఐడి ఉంటుంది. వీళ్ళ వ్యవహారం అంతా వేరు ఉంటుంది. అంటే వీళ్ళు మొత్తం క్రైమ్ని కంట్రోల్ చేయడం, ప్రివెన్షన్, కంట్రోల్ రెండు ఉంటుంది. క్రైమ్ జరిగిపోయిన తర్వాత నేరస్తుల్ని పట్టుకోవడం ఒకటి, క్రైమ్ జరగకుండా చూడడం ఒకటి, అదొకటి. తర్వాత మా దగ్గర అడ్మినిస్ట్రేషన్, పరిపాలనా విభాగం ఉంది. వీళ్ళు ఏంటంటే మీ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్. యాక్చువల్గా తెలంగాణలో దాదాపు ఒక 1,00,000 మంది దాకా కానిస్టేబుల్స్ దగ్గర నుంచి ఎస్పీ, డీజీపీ దాకా అధికారులు, హోమ్ గార్డ్స్, వీళ్ళందరూ. ఈ 1,00,000 మంది ఉన్న వ్యవస్థ 4 కోట్ల మంది ప్రజల్ని కాపాడుతూ ఉండాలి. దీనికోసం ఎంత శ్రమించాల్సి ఉంటుందో ఆలోచించాలి. దీనికోసం వీళ్ళ వెనకాల ఒక యూనిఫామ్, ఒక బటన్స్ కుట్టడం దగ్గర నుంచి మనుషులు ఉంటారు. మాకు ఎలాగ వచ్చిందంటే ఈ పోలీస్ వ్యవస్థలో మాకు సంగీతం అనేది ఎందుకు వచ్చిందంటే, అది ఇంపార్టెంట్. సంగీతం అనేది ఎందుకు వచ్చిందంటే చాలా టెన్షనబుల్ జాబ్ అండి. 24 గంటలు కష్టపడి చేసి వాళ్ళు అలా కష్టపడి చేస్తూనే ఉంటారు రకరకాల. వీళ్ళు ఈ టెన్షన్ నుంచి రిలీవ్ అవ్వాలంటే కాస్త వీళ్ళల్లో కూడా ఉత్సాహం రావాలి. దీనికోసం నేనేం చేశానంటే మా విభాగంలో, ముఖ్యంగా డీజీపీ ఆఫీస్ విభాగంలో రాగ విపంచి అని ఒక సాంస్కృతిక సంస్థని స్థాపించారు. మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న టాలెంట్ని తీసుకొచ్చి వాళ్ళ చేత పాటలు పాడించి, వాళ్ళ చేత చిన్న చిన్న స్కిట్లు వేయించి, వాళ్ళ చేత డ్రామాలు వేయించి, వాళ్ళకి టూర్లు తిప్పి, ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ మీట్స్, డ్యూటీ మీట్స్లో ఏం చేస్తారంటే వాళ్ళు పగలంతా గేమ్స్ ఆడుతూ ఉంటారు, తర్వాత గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడతారు. సాయంత్రానికి అలసిపోయి ఒక చోట కూర్చున్నప్పుడు మేము వెళ్ళి మా పాటల ద్వారా వాళ్ళని ఉత్సాహపరచడం ఇలాగుంటాయి. సో అలాగా స్టార్ట్ చేస్తే మాకు అప్పట్లో ఉన్న డీజీపీలు వాళ్ళు మాకు చాలా సహకరించి, వాళ్ళు కూడా మాకు కొంచెం ఆర్థిక సహాయం చేసి మేము అన్ని రకాలుగా ముందుకెళ్ళడానికి చేశారు. దాంతో ఏంటంటే టాలెంట్ బాగా వచ్చిందండి. మా దగ్గర రచయితలు ఉన్నారండి, కవులు ఉన్నారు, తర్వాత గాయకులు ఉన్నారు, నాటకకర్తలు ఉన్నారు. మా దగ్గర నుంచి డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా తయారయ్యారండి. సో వీళ్ళందరినీ కూడా ఒక విభాగంగా తీసుకొచ్చేసి అటువైపు డ్యూటీలే కాకుండా ఆఫ్ టైం మనకంటే కళకి అందరూ సహకరిస్తారు. కళల పట్ల అందరికీ అభిమానం ఉంటుంది కనుక వీళ్ళు సహకరిస్తారు. మా ఆఫీసర్స్ కూడా మాకు చాలా ప్రోత్సాహించారు. గుమ్మడి గింజలు వేడయ్యాయి, అలాగే అవిసె గింజలు వేస్తున్నా. అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. సార్కి అయితే చెప్పక్కర్లేదు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ముఖ్యంగా
కీళ్ళ మధ్యలో కాట్లేజ్ అంటూ ఉంటారు, కీళ్ళ మధ్యలో గుజ్జుంటాం, అలాంటి కాట్లేజ్ డెవలప్ అవడానికి అవిసె గింజలు బాగా ఉపయోగపడతాయి అని చెప్పి అంటూ ఉంటారు. తర్వాత పొద్దుతిరుగుడు పూల గింజలు విత్తనాలు, సన్ఫ్లవర్ సీడ్స్, అవి కూడా వేసాం. పొద్దుతిరుగుడు అన్నారు మీరు, కానీ మా దగ్గర 24 గంటలు తిరుగుడే మా వాళ్ళు. పోలీసులు అలా తిరుగుతూనే ఉంటారు, పొద్దుకు తిరుగుడు, అన్ని పొద్దులు తిరుగుడు. ఈ వంట చూస్తుంటే మాధవపేద సత్యం గారు అప్పుడెప్పుడో మాయాబజార్లో పాడిన పాట గుర్తొస్తుందండి. వివాహ భోజనంబు విందైన వంటకమ్ము వెయ్యాల వారి విందు హా నాకే ముందు, అలా చక్కగా మంచి విందులాగా తయారు చేస్తున్నారు మీరు కదా. అది వియ్యాల వారి విందుని తీసి ఇయ్యాల వీరి విందు. ఇయ్యాల వీరి పోలీసు వాళ్ళ నుంచి నిజంగానే ఆర్ట్ని ఎక్స్పెక్ట్ చేయరు, చాలా తక్కువ అనమాట. అవునండి, వాళ్ళు ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దాదాపుగా వాళ్ళ జీవితం మొత్తం అంతా క్రిమినల్స్ ని పట్టుకోవడం, క్రిమినల్స్ తిరగడంతో లూజ్ గా ఉంటే పని కూడా అవ్వదు. రేపు సో అలాగే వాళ్ళకి అది చెయ్యాలన్నమాట. ఇవి డ్రై రోస్ట్ అయ్యాయి, కొద్దిగా చల్లార్చుకుందాం. అలా పెట్టాను, ఆరుతూ ఉంటాయి. అలాగే శనగపప్పు, ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. మీకు గోల్డెన్ అవార్డులు వచ్చాయి. మీరు అసలు కోవిడ్ టైంలో కూడా ఫ్రీగా ఉండకుండా ఆ టైంలో కూడా ఆన్లైన్లో ఏవో అటెండ్ అయ్యి అవార్డు తీసుకున్నట్టున్నారు నేషనల్ వైడ్ గా. వాటి గురించి కొద్దిగా చెప్పండి. కోవిడ్ చాలా అసలు భారతదేశం వ్యవస్థని కుప్పకూలు చేసింది. నేను ఒక గ్రూప్ ఒకటి స్థాపించాను, నేను మా సోదరికి కలిసి నాదయోగా అని ఒక గ్రూప్ స్థాపించామండి. ఆ నాదయోగా గ్రూప్ స్థాపించిన 2 నెలలకే కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ రావడంతో మా ఉద్దేశం ఏంటంటే ప్రతి 3 నెలలకి ఒక స్టేజ్ షో చేయాలి, కొత్త టాలెంట్ని పైకి తీసుకురావాలి, పేద కళాకారులకి హెల్ప్ చేయాలి. ఇది ఈ మోటోతో మేము స్టార్ట్ చేసాం. చేసిన తర్వాత ఈ కోవిడ్ రావడంతో కొంచెం ఆ పనులు మాకు ఆలస్యం అయ్యాయి. కానీ ఎక్కడా ఆపకుండా ఆన్లైన్ ద్వారా చేసుకుంటూ మేము ఒకరితో ఒకళ్ళు కాంటాక్ట్ చేసుకుంటూ ఈ రోజు మాకు 60 మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని పైకి తీసుకొచ్చి ఆ టాలెంట్ని కొంచెం పదును పెట్టి మాకున్న అనుభవాలు మాకున్న నేను దాదాపు 30-35 ఏళ్ళ నుంచి పాడుతున్నాను. ఈ పాటల ద్వారా వాళ్ళందరినీ ఇదివరకు పాడే కన్నా బెటర్గా తయారు చేసి వాళ్ళ స్టేజ్ పెర్ఫార్మెన్స్కి వీలుగా తయారు చేశారు. అలాగే చాలామందికి ఉపాధి కూడా వచ్చింది, వాళ్ళు పెళ్ళిళ్ళలో పాడడం. కానీ ఈ మధ్య ఈ కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఆన్లైన్లో నేషనల్ వైడ్ కాంపిటీషన్స్ జరిగేవండి. అది ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి అనమాట. వీళ్ళు పాపం బయటికి వెళ్ళలేరు, ఏది చేయలేరు. అప్పుడు సీనియర్ సిటిజన్స్కి జరిగిన కాంపిటీషన్స్లో నేను పార్టిసిపేట్ చేశాను. అందులో 5 రౌండ్స్ ఉంటాయి. 5 రౌండ్స్లో 600 మంది పార్టిసిపేట్ చేశారు. చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే 1, 2, 3 అని ఇవ్వరండి, మొత్తం టాప్ 10 ఇస్తారు. టాప్ 10 అంటే ఆల్ 10 ఆర్ నంబర్ 1 ర్యాంక్ అనమాట. ఎందుకంటే సీనియర్స్ కదా, వాళ్ళని ఇది చేయడం ఇష్టం వాళ్ళకి అలాగే ఇస్తారు. అందులో టాప్ 10లో తెలుగు 2 రాష్ట్రాల నుంచి వచ్చిన వాడిని నేను ఒక్కడిని. మీరు నమ్మరు, నేను 5వ ఏటో 6వ ఏటో స్కూల్లో పాట పాడమంటే కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి దానా నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకోయి నిజాలు అని ఆ రోజుల్లోనే ఆత్రేయ గారు రాసిన ఈ పాటని ఆ క్లాస్లో పాడేవాడిని అనమాట. అలాగా ఆ చిన్నప్పటి నుంచి కూడా ఈ పాటలు అలవాటు అయిపోయి పని పాట అంటారు కదా, మనం ఇప్పుడు పని చేసుకుంటూ పాడుకుంటున్నాం, మీకు పనే పాట అప్పుడు పనే పాట అయిపోయింది. అలాగా ఎప్పుడు పాట వదిలిపెట్టలేదండి. తర్వాత దానికి చాలా ప్రశంసలు వచ్చాయి నాకు. స్వయంగా మేము ఘంటసాల గారి పాటలు ప్రచారం చేసేవాళ్ళం. మేమే కాలనీస్లోకి వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఎక్కువ మంది పెద్దవారు ఉంటారో అక్కడ మేము ప్రోగ్రాంలు చేసేవాళ్ళం. అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి బాగా నచ్చిందండి. మేము చేస్తున్న కార్యక్రమం మేము ఉచితంగా అంతా మా ఆర్కెస్ట్రా మేము తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి పాడుకునేవాళ్ళం. చాలా మంది చాలా అప్రిషియేట్ చేశారు మా కార్యక్రమాలు. బాలసుబ్రహ్మణ్యం గారు నన్ను పిలిచారండి, నన్ను పిలిచి చాలా మెచ్చుకున్నారు. కొన్ని కార్యక్రమాల్లో కూడా నన్ను ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళ ట్రూపు చాలా మంచి సేవలు చేస్తున్నారు అని చాలాసార్లు చెప్పారు. ఇవి కూడా ఆర్చడానికి అంటే రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవచ్చు అండి, పొడి కొట్టచ్చు. కొబ్బరి కూడా కొద్దిగా వేయించుకుందాం. మీకండి ఫుడ్ ఇష్టమేనా? చాలా ఇష్టం అండి. నేను కూడా అప్పుడప్పుడు నాకు ఖాళీ దొరికితే ఇంట్లో గరిటె తిప్పుతూ ఉంటాను, చిన్న చిన్న ఐటమ్స్.
ఏం చేస్తారు ఎక్కువ? అందులో మీరు ఈవేళ తలపెట్టిన హెల్తీ లడ్డు చాలా ఇష్టం అండి నాకంటే. హెల్తీ లడ్డు అంటే ఇలాంటిదే. మా చిన్నప్పటి నుంచి కూడా పల్లీలు కాస్త బెల్లం వేసుకుని తినడం, నువ్వు పప్పు ఉండలు తినడం, అవే ఆ రోజుల్లో మా స్కూల్ రోజుల్లో అవే అనమాట మాకు. ఓన్లీ చిరుతిళ్ళు కదండి. చిరుతిళ్ళు. అలాగే మా నాదయోగ గ్రూప్లో కమల్ కిషోర్ అని ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు. ఆయన అప్పుడప్పుడు పాటలు రాస్తుంటారు. మొన్న మేము స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక మంచి పాట రాశారు. అది ఒక 4 లైన్లు వినిపిస్తాను. ప్లీజ్. స్వేచ్ఛనిచ్చిన పండగొచ్చే సంబరాల వినింగినంటే దేశభక్తిని చాటి చెప్పే కొత్త పాటను పాడుకుంటూ గొంతులన్నీ కలుపుదామ, జుంటి తేనెలు పంచుదామ. స్వేచ్ఛనిచ్చిన పండగొచ్చే సంబరాల వినింగినంటే 3 వన్నెల గొప్ప జెండా ఎగురవేసిన చేతితోనే బడుగు బ్రతుకుల డొక్క బాధకు, బడుగు బ్రతుకుల డొక్క బాధకు తిండి ముద్దను పంచితేనే దేశభక్తుడ వీవురా. మానవత్వపు విలువ నెరిగి భక్తితోనే ముక్తిరా. ఈ కొత్త పాటను పాడుకుంటూ మానవత్వం నిలుపుదామా, దేశభక్తిని పెంచుదామా. ఇంత చక్కటి కవిత్వం ఈ రోజుల్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాసిన పాట. ఆయనకు అభినందనలు. పాడి వినిపించినందుకు మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను ఇది కూడా మనకు అవసరం కదా, చూస్తున్నాను. చక్కటి మంచి ఫ్లేవర్ వస్తుందండి కదా. మరి బాగా కూడా పొడి పొడిగా అయిపోక్కర్లేదు, కొంచెం కన్సిస్టెన్సీ. అదే వెట్నెస్ పోతే సరిపోతుంది. బెల్లం పాకం పట్టుకుందాం. కొద్దిగానే వాటర్ వేసుకుందాం, సరిపోతాయి. కాస్త ఎక్కువైందంటే మళ్ళీ పాకం రావడానికి టైం పట్టేస్తుంది. ఇలా వాటర్ పెట్టుకుంటున్నాం. యూజువల్లీ అరిసెలు చేస్తాం సార్ ఇంట్లో, అప్పుడు పెట్టుకుంటాం ఈ టెక్నిక్. ఇది కొంచెం లేత పాకం అంటాం కదా, అట్లా లేత పాకం లాగా పట్టుకోవాలి. వచ్చేసినట్టే ఆల్మోస్ట్. కాస్త లేత పాకమే ఉండాలి. ఓకేనా, ఇది అవుతూ ఉంటుంది. ఈ లోపు మనం పొళ్ళు కొట్టుకోవాలిగా, ఈ పని కూడా చేసుకుందాం. ఫస్ట్ రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ పదార్థాలు వేసుకుంటున్నాను. ఫస్ట్ అవిసె గింజలు, పొద్దుతిరుగుడు పూల విత్తనాలు, గుమ్మడి గింజలు. అలాగే శనగపప్పు, ఓకే. అలాగే వేరుశెనగ గుళ్ళు కూడా మనకు కావాలి కదా, ఇవి కూడా మిక్సింగ్ బౌల్లో ఈ పొడంతా వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాం, మళ్ళీ కొద్దిగా వేసుకుందాం మిగిలింది. దాంతోపాటు పాకం. పాకం మరీ ఎక్కువైపోతే పొడి సరిపోకపోతే కష్టం అవుతుంది, అందుకని కొంచెం కొంచెం వేసి కలుపుకోవడం బెటర్. రైట్, సరే. కలపడాలు కూడా మీరేం చూస్తారులే, కానీ మొత్తం అన్నీ వేసి నీట్గా కలిపేసి ఉండలు పట్టడం చూపిస్తాను నేను మీకు. ఉండలు పట్టుకున్న తర్వాత ప్రజెంటేషన్ కూడా వెళ్ళిపోవచ్చు. వీలైతే సార్తో ఇంకో పాట విందాం.
ఆ తర్వాత డైరెక్ట్గా ప్రజెంటేషన్కి వెళ్ళిపోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే చిన్నప్పుడు మాకు ఏదైనా సరే ఇట్లాంటి నేషనల్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటంటే తెలుగు పాటలు. తెలుగు అనేసరికి వచ్చేది చిన్నప్పుడు అయితే అవి జననీ జన్మభూమిత్సవ ఒకటి కంపల్సరీ వేసేవాళ్ళు, తర్వాత పుణ్యభూమి నా దేశం, ఇవి ఆ పాటలు గుర్తొస్తున్నాయి. ఒకసారి పాడండి మీరు కూడా. మీరు బాగా గుర్తు చేశారు. మేము కూడా కాలేజీలో చదువుకునే రోజుల్లో అప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమా వచ్చింది. అందులో ఎన్టీ రామారావు గారి టీచరు పిల్లలందరినీ కూర్చోబెట్టి ఈ స్వతంత్ర దినోత్సవం రోజే భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. మేము కూడా ఇలాగా పాటలు విని నేర్చుకున్నది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. చాలా అద్భుతమైన పాట అండి. అద్భుతమైన సిచ్యువేషన్ కానీ అది చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ బోర్డర్స్ లో సైనికులు పర్ఫెక్ట్ సిచ్యువేషన్ అనమాట. సైనికులకి ఏ విధమైన సన్నివేశాలు వస్తూ ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది అనే దానికి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మంచి మంచి పాటలు అందించారు. మనం కూడా ఇంకా ప్రెజెంటేషన్కి వెళ్ళిపోదాం ఆ లడ్డూలు పట్టుకొని.